ఏ ధైర్యంతో ఫోన్ 80,000 పెట్టారు మామ మీరు. ఒక్క సోనీ సెన్సార్ వాడకుండా, యూఎస్‌బీ జనరేషన్ మెన్షన్ చేయకుండా, అసలు ప్రాపర్ ఐపీ రేటింగ్ అంటే IP68 ఇచ్చారనుకో, కానీ 69 జమానా నడుస్తుంది. ఒక స్నాప్‌డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్ కాకుండా 8s Gen 4 ప్రాసెసర్‌తో ఏ ధైర్యంతో 80,000 పెట్టారు. నిజంగా నథింగ్ నిన్న చేసిన పనికి బుర్ర పాడైపోయింది. ఇప్పటిదాకా నథింగ్ మీద ఉన్న ఇంప్రెషన్ అంతా సరే దొబ్బిందనమాట. సో నిజంగా మీరు ఒక నథింగ్ ఫోన్ 3 కొనాలనుకుంటే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మామ. చాలా భయంకరమైన నిజాలున్నాయి. ఇక మీరు ఎవరు కూడా దీని గురించి మాట్లాడరు. ఎందుకంటే ఖచ్చితంగా కంపెనీ వాళ్ళ నోళ్ళు కొట్టేస్తుంది కాబట్టి మిగతా వాళ్ళ నోళ్ళు రివ్యూ యూనిట్ ఇచ్చి నేను మాట్లాడతాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇట్లాంటి హార్డ్ ఫ్యాక్ట్స్ మనకు కావాలంటే మన ఛానల్ మీరు ఎంకరేజ్ చేస్తే కానీ రావన్నమాట బయటికి. లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు నథింగ్ ఫోన్ 3 మీద, నథింగ్ కంపెనీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇచ్చింది. మరి మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. సో నిన్న నథింగ్ ఫోన్ 3 అనే ఒక ఫ్లాగ్షిప్ అంటే మాత్రం నాకు చిరాకు ఎత్తిపోద్ది. ఆ ఫ్లాగ్షిప్ అన్నాడు మూతి పగల కొట్టాలి. ఒక మిడ్ రేంజ్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ కాస్ట్ వచ్చేసి 80,000 పెట్టింది. ఒకసారి నేను స్పెక్స్ గురించి చెప్తాను, వినేయండి. సో ఫస్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ 350 50MP సెన్సార్లు, ఫ్రంట్ 50MP సెన్సార్లు వచ్చాయి. సో మర్చిపోయే విషయం ఏంటంటే 50MP ఓమ్ని విజన్ సెన్సార్, 50MP పెరిస్కోపిక్ JN5 సెన్సార్, అల్ట్రావైడ్ JN1 సెన్సార్ ఇచ్చారు. ఇవన్నీ సామ్సంగ్ అండ్ ఓమ్ని విజన్ సెన్సార్, ఫ్రంట్ సామ్సంగ్ సెన్సార్ ఇచ్చారు. ఒక్కటి కూడా మీకు ఇక్కడ సోనీ సెన్సార్ లేదు. దట్ ఈస్ నిజంగా క్లాప్స్ కొట్టాలి నథింగ్కి. సో ఎంత ఎర్రి పుష్పం పనిచేసిందంటే అస్సలు 80,000 దగ్గర ఈ కెమెరాస్ని నేనైతే యాక్సెప్ట్ చేయను అనమాట. అండ్ ప్రాసెసర్ వచ్చి 8s Gen 4 ఇచ్చింది. సో ఇది మిడ్ రేంజ్లో ఇప్పుడు 30,000 ఫోన్లో కూడా వచ్చే ప్రాసెసర్ తీసుకెళ్ళి 80,000 దగ్గర పెట్టిన 8 ఎలైట్తో ఇచ్చినా కూడా ఫ్లాగ్షిప్ ఫోన్ కిందకి మేమైతే తీసుకెళ్లే వాళ్ళం. ఒకరంత నోట్ చేసి మాట్లాడడానికి ఉండేది. 8s Gen 4 మీరు అంత పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసరే 30,000 దగ్గర వస్తుంది, ఆలోచించుకోండి. ఇక డిస్ప్లే 1.5K LTPO ప్యానల్ వచ్చింది. ఖచ్చితంగా చెప్పుతో కొడతారు 80,000 దగ్గర LTPO ప్యానల్ ఇవ్వకుంటే. కాకపోతే ఇక్కడ 2K ప్యానల్ ఇవ్వచ్చు, 1.5K ఇచ్చింది. డిస్ప్లే 4500 పీక్ బ్రైట్నెస్ ఇచ్చింది. సో ఈ పీక్ బ్రైట్నెస్ వల్ల 4 కూడా గీసుకోలేం. సో ఎందుకంటే నా OnePlus 13లో కూడా అదే ఉంది. సో దానివల్ల పెద్ద యూజ్ అయితే లేదు. కాకపోతే డిస్ప్లే అక్కడ కూడా డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం సో ఆ కాస్ట్కి 2K డిస్ప్లే వచ్చి ఇంకా బెటర్ డిస్ప్లే అయితే ఇవ్వచ్చు. ఆ తర్వాత అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చింది, బ్యాక్ గ్లాస్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ అయితే బ్యాక్ ఇచ్చింది. ఫ్రంట్ వచ్చేసి 7i ఇచ్చింది గొరిల్లా గ్లాసు. ఇది మనకి మోటో H60 ఫ్యూజన్ 20,000 ఫోన్లో కూడా వచ్చింది అనమాట. ఇంకా బెటర్ ప్రొడక్షన్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ కూడా ఎర్రి పుష్పాలు చేసింది. USB 2.0 జెన్తోనే వస్తుంది. ఇది 3.2తో కూడా రావట్లేదు. వీళ్ళు ఎక్కడ కూడా అఫిషియల్గా ఫ్లిప్కార్ట్లో కొన్ని సైట్లో కూడా మెన్షన్ చేసి చాలా జాగ్రత్తలు తీసుకున్నారనమాట. 80,000 దగ్గర ఒకవేళ USB 2.0తో కానీ వచ్చుంటే చెప్పు తిరగేయాల్సిందే వీళ్ళని. సో 3.1 కానీ 3.2తో కానీ వచ్చుంటే సో యాక్సెప్టెడ్ అనమాట. స్పెక్స్ అయితే ఇవి 5500 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మాత్రం అసలు 50 వాట్ అనేది సో యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే దానికంటే ఒక 10,000 తక్కువకి వచ్చి OnePlus 13లో IP69+68 రేటింగ్ వస్తుంది. అలాగే మనకు వచ్చేసి 100 వాట్ వైర్డ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ 6000 mAh బ్యాటరీ వస్తుంది. సో దానికంటే 100 రెట్లు ఎక్కువ పర్ఫార్మెన్స్ కానీ కెమెరాస్ కానీ దీంట్లో ఉంటాయన్నమాట. ఒరిజినల్ సోనీ సెన్సార్స్ వస్తాయి. పెరిస్కోపిక్ సెన్సార్ కూడా సోనీ సెన్సార్ వస్తుంది. డాల్బీ విజన్ 4K రికార్డింగ్ అన్ని కెమెరాస్ ఉంటుంది. దాంట్లో ఒక బ్యాక్ కెమెరాలో మాత్రం ఉంది. సో ఈ ఫోన్లో వెయిట్ కూడా ఈసారి సించారేసారు. 2020 గ్రామ్స్కి తీసుకెళ్ళి వీళ్ళు ఇక్కడ సిలికాన్ కార్బన్ బ్యాటరీ వాడట్లేదు, నార్మల్ లిథియం అయాన్ బ్యాటరీని తీసుకొచ్చారు. అందువల్ల బాడీ వెయిట్ కూడా ఎక్కువ అయిపోయింది ఫోన్ వెయిట్. ఓవరాల్గా ఈ ఫోను స్పెక్స్ అయితే ఇవి. లాంచ్ చేసిన ప్రైస్ అయితే 80,000, 5,000 కార్డ్ ఆఫర్ ఇస్తారంట. ఏదైనా ఫోన్ ఎక్స్చేంజ్ పెడితే 12,000 బంప్ డిస్కౌంట్ ఇస్తారంట. ఒకవేళ మీరు పెట్టిన ఫోన్ ఎక్స్చేంజ్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే ఒక 60,000 దగ్గరికి రావచ్చు. 60,000 దగ్గరకో లేకుంటే 55,000 దగ్గరికి రావచ్చు. సో ఎందుకు ఇదంతా? అసలు ఈ ఫోను ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 50,000 కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని బేస్ మోడల్ 50, తర్వాత నెక్స్ట్ మోడల్ 55,000కి వస్తుంది. అక్కడ వరకు ₹1 ఎక్కువ పెట్టినా సరే నథింగ్ అంత సీన్ లేదు. నిజంగా మీకు అసలు బుర్ర పని చేస్తుంది లేదు, మీకు అంత సీన్ లేదు. 80,000 దగ్గర మీరు ఫోన్ సేల్ చేసేంత లేదు మీ దగ్గర. ఏం లేదో చెప్తాను నేనండి. ప్రాపర్ యుఐ కాదు అది. సో బడ్జెట్లో వరకైతే ఆ యుఐ తోపు, కానీ మీరు ఫ్లాగ్షిప్లో అయితే ఆ యుఐ పనికిరాదు. అక్కడ iOS వస్తుంది, OnePlusలో వచ్చిన ఈ ఆక్సిజన్ వాయిస్ వస్తుంది, తర్వాత సామ్సంగ్ వస్తుంది. వీళ్ళ ముందు మీరు నిలబడలేరు. వీళ్ళ యుఐ రిఫైన్మెంట్ చాలా బాగుంటుంది. మీది ఒక నిబ్బా యుఐ లాగా ఉంటుంది అనమాట. సో మీరు అంత దూరం తీసుకెళ్ళి పెట్టే యుఐ అయితే కాదు. తర్వాత మీరు దీంట్లో ఇచ్చిన స్పెక్స్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. సో 80,000 పెట్టి ఒక్క సోనీ సెన్సార్ కూడా పెట్టుకుంటే మీరు ఫోన్ వదిలేరంటే అసలు మీకు దండం పెట్టాలి. నిజంగా అసలు ఇండియన్ మార్కెట్ని ఏమనుకుంటున్నారు, ఇండియాలో ఉండే జనాలను ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న టెక్ కమ్యూనిటీని ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. సో నిజంగా మీకు ఈ ఫోన్ కొన్నాడు అంత పాపం అనుకోవాలి అంతే ఇంకా. ఓకేనా? సో ఇక ఏ విషయంలో మీరు ఫ్లాగ్షిప్ అనే మాట వాడొద్దు ప్లీజ్. దయచేసి ఆ ఈవెంట్ అంతా ఫ్లాగ్షిప్ అంటున్నారు. రివ్యూ చేసే వాళ్ళు కూడా ఫ్లాగ్షిప్ ఫోనే కదా అంటున్నారు. ఏ విధంగా ఫ్లాగ్షిప్ ఇది?
సో ప్రాపర్గా ఏమున్నాయి దీంట్లో ఏమీ లేవు. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ తీసుకొచ్చారు 80,000 దగ్గర. ఆలోచించండి. సో మ్యాట్రిక్స్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటారు. ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్తో మీరు ఓ నిబ్బా బ్యాచ్ని అయితే అట్రాక్ట్ చేయగలరు, కానీ ఒక 15, 20, 30,000 దగ్గర సో ఫ్లాగ్షిప్ ఫోన్ కొనేవాడు ఎప్పుడు కూడా గ్లిఫ్ ఇంటర్ఫేస్లు ఈ పిచ్చి పొలక కహానీలు కావాలనుకోడు. ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ చేతిలో పట్టుకుంటే ఇట్లా ఫీల్ ఉండాలని కోరుకుంటాడు. నిజంగా నేను చెప్తున్నాను. సో నేను ఈ OnePlus 13 కన్నా కూడా బెటర్గా తెస్తాడు అనుకున్నాను. నిజంగా ఇది ఎప్పటికీ తోపే. దీని దరిదాపులు దీని సంకనాకని కూడా పనికిరాదు. అంత చెత్త ఫోన్ తీసుకొచ్చాడు నథింగ్ ఫోనుడు. సో నేనైతే సీరియస్ చెప్తుంది, ఈ ఫోన్ కొంటే మాత్రం అసలు మీరు కామెడీ పీస్ అయిపోతారు. దయచేసి దీని జోలికి వెళ్ళొద్దు. OnePlus 13 కొనుక్కోండి, 100% సాటిస్ఫై అవుతారు. నంబర్ 1 ఫోను. నిజం చెప్తున్నాను, దీనికి ప్రతి రూపాయి వసూలు చేసే ఫోన్ ఇది. సో దయచేసి నథింగ్ ఫోన్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఏ విషయంలో సాటిస్ఫై చేయలేదు. ప్రతి విషయంలో డిసప్పాయింట్మెంటే. నిజంగా నథింగ్ని చెప్పుతో కొట్టి పంపించాలి, అంత వరస్ట్ ఫోన్ తీసుకొచ్చింది. సో లిటరల్ నేనైతే నథింగ్ అయితే ఇక సపోర్ట్ అయితే చేయదలుచుకోలేదు. ఇప్పటివరకు సపోర్ట్ చేశాను. నథింగ్ 3 సిరీస్ కూడా కాస్ట్ ఎక్కువైనా సరే పర్లేదు, UI బాగుందని సపోర్ట్ చేశాను. బట్ ఈసారి అయితే మాత్రం నిజంగా వాళ్ళు పీక్ పడేశారు ఆశలన్నీ. వన్ ఆఫ్ ద వరస్ట్ ఫోన్ ఇన్ 2025. ఓవర్ హైప్డ్ ఫోను, ఓవర్ కాస్ట్ ఫోను. అసలు ఇండియాలో ఇట్లాంటి ఫోన్లు మనం అసలు యాక్సెప్ట్ చేయలేని ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఈవెన్ iPhone 16 కూడా దాటేసి వెళ్ళిపోయింది అనమాట. దాని ప్రైస్ ఏమీ లేకున్నా కూడా ఉత్త దాంతో నిజంగా నథింగ్ అయితే హ్యాట్సప్ చెప్పాలి, ఇంత పిచ్చి పొలక ఫోన్ తీసుకొచ్చినందుకు. సో ఈ ప్రైస్ అయితే మాత్రం 50,000 నుంచి ₹1 పెట్టినా కూడా యాక్సెప్ట్ చేసే ఫోన్ అయితే కాదు. దీనికంటే iQOO 13 చాలా బెటర్, OnePlus 13 చాలా బెటర్, Xiaomi 15 చాలా బెటర్. వాటి దరిదాపుల్లో కూడా మీరు లేరు. దయచేసి ఇదైతే మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది ఈ నథింగ్ ఫోన్ 3 మీద, ఈ పిచ్చి పొలక ఫోన్ మీద నా యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్. ఇన్ కేస్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.